హలో హాయ్ వెల్కమ్ టు రేడియో వాణి తెలుగు వారి తీయని మాట. జనరల్ గా ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే మీ ఆర్జే ప్రవళికని నాన్ స్టాప్ హంగామా షోలో అలరిస్తూ ఉంటాను. బట్ ఇవాళైతే నేను ఇద్దరు సెలబ్రిటీ గెస్ట్ తో కాంబోతో రెడీగా ఉన్నాను. అండ్ మనకి ఎవ్రీడే డే టు డే లైఫ్ లో మన స్కిన్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ అలాగే హెయిర్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలని బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవాళైతే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ పక్క 100% ఆన్సర్స్ ఇచ్చేయడానికి మన గెస్ట్ రెడీగా ఉన్నారు. అండ్ మన గెస్ట్ గురించి నేను ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంఎస్ ఎంసీహెచ్, plastic surgeon, cosmetic surgeon, and very famous for transplantation, hair transplantation procedures. And alage inko guest Dr. Jayalakshmi garu, పీజీ కాస్మెటాలజీ అండ్ మెడికల్ డెర్మటాలజీ ప్రొసీజర్ లో పీజీ కంప్లీట్ చేశారు. అండ్ నేనైతే ఇవాళ చాలా క్వశ్చన్స్ నాకు మీ సైడ్ నుంచి మీ కెరీర్ అయ్యే క్వశ్చన్స్ ని అడగడానికి రెడీగా ఉన్నాను. సో ఇన్వైట్ చేసేద్దామా మన స్పెషల్ గెస్ట్ ని. వెల్కమ్ డాక్టర్ జయలక్ష్మి గారు అండ్ అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు టు రేడియో వాణి. Thank you for the invitation. Hi, hello all the viewers. హాయ్ జయ గారు అండ్ శ్రీనివాస్ గారు. నేనైతే మీ గురించి చాలా తక్కువ ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంకా మీ నుంచి నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ వెరీ ఫస్ట్ జయలక్ష్మి గారు మీ గురించి చెప్తారా? I'm Dr. Jaya, consultant dermatologist, Exalt Aesthetic Clinic, Siripuram in Vizag and Vijayanagaram. So my husband, he is Dr. Srinivas. So మేమిద్దరం కలిపి ప్లాన్ చేసింది ఏంటంటే కాస్మెటాలజీ డర్మటాలజీ ఎలాగూ ఆల్రెడీ ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం మనం. సో ఈ కాంబినేషన్ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఒక డర్మటాలజిస్ట్ కలిపి ఒక మెడికల్ కాస్మెటాలజీ యూనిట్ లాగా ఒకటి ప్లాన్ చేసాం. సో ఆ విధంగా మనం 2015 లో వైజాగ్ లో స్టార్ట్ చేసాం అనమాట. సో మన కాంబినేషన్ లో ఏంటంటే వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ లైక్ టాప్ టు బాటమ్, హెయిర్ నుంచి స్కిన్, ఫేస్, బ్రెస్ట్, బాడీ అండ్ లేజర్స్ అండ్ కాస్మెటాలజిస్ట్, ఇట్లా మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ శ్రీనివాస్ గారు మీ గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ వినాలనుకున్నాము. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను ప్లాస్టిక్ సర్జన్. నేను ట్రైన్డ్ ఇన్ ఆల్ సబ్ కేటగిరీస్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అండి. సో ఎస్పెషల్లీ నేను ఎనీటైమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ బ్రెస్ట్ సర్జరీస్ అండ్ లైపోసక్షన్. సో రెగ్యులర్ గా ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద పాస్ట్ 15 years. సో నేను 2004 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఈస్థెటిక్ ఫీల్డ్ we together started this Exalt Aesthetic Clinic. సో ఆ మెయిన్ పర్పస్ ఏంటంటే యాజ్ ఎ సైంటిఫిక్ అప్రోచ్ టు ది బ్యూటీ అండి బేసిక్ గా. సో ఇంతవరకు ఏంటంటే చాలా మంది స్పెషలిస్ట్ కాస్మెటాలజిస్ట్ అని అలాగని ఇలాగని చాలా మంది దే ఆర్ బీన్ ట్రీటింగ్ సో మెనీ క్లయింట్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ గా వీఆర్ బ్రింగింగ్ ద సైన్స్ అండ్ especially the medical and surgical techniques into the art of beauty and basically especially hair transplantation avanivanడి, breast surgeries avanivanడి, or medical facials avanivanడి, whatever it is. So our intention to we started this clinic. ఓకే. అండ్ ఇవాళ మీ ఇద్దరిని రేడియో అని తరపున మీట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హార్టీ వెల్కమ్ అండి. సో నేను క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వెరీ ఫస్ట్ జయలక్ష్మి గారు, ఇప్పుడు మనం ప్రెసెంట్ సొసైటీలో చూస్తే గనక మనకి చాలా క్రీమ్స్ అండ్ ప్రొడక్ట్స్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో అండ్ బయట స్టోర్స్ లో చాలా దొరుకుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఏది పర్చేస్ చేయాలి అండ్ ఏది మన స్కిన్ టైప్ కి ఇది సెట్ అవుతుందా అని చాలా క్వశ్చన్స్ అందరికీ వస్తూ ఉంటాయి. బట్ మోస్ట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ప్రిఫర్ చేస్తుంది ఏంటి అంటే విటమిన్ సి సీరం అనేది ఫేస్ కి డైలీ అప్లై చేస్తున్నారు. అండ్ ఎవరిని అడిగినా ఇది మా ఫేవరెట్ కాస్మెటిక్ అని చెప్తూ ఉన్నారు. యూజువల్లీ నాకు కూడా ఈ డౌట్ వచ్చింది, నిజంగా విటమిన్ సి సీరం వాడటం వల్ల ఫేస్ కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అలా ఉంటదా అని తెలుసుకుందాం అనుకుంటున్నాను. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది మార్నింగ్ నుంచి మనం నైట్ పడుకునే వరకు మనం ఏవైతే ఒక ప్రాసెస్ లో చేస్తామో దాన్ని స్కిన్ కేర్ రొటీన్ అంటాం. లైక్ ఫేస్ వాష్ మార్నింగ్ లెగ్గానే మనం ఒక ఫేస్ వాష్ అంటే తీసుకోవాలి, డిపెండింగ్ ఆన్ ది స్కిన్ నేచర్ టైప్, వెదర్ ఆయిలీ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, అదొకటి. ప్లస్ డిపెండింగ్ ఆన్ ది ఏజ్,
వాళ్ళు నియరింగ్ 10 to 20, 20 to 30, 30 to 40, 40+, 50+ ఇట్లా కూడా ఏజ్ బట్టి కూడా మన ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మేబీ సన్ స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, అవి SPF కొంచెం ఎక్కువ పెడతాం. వాళ్ళ ప్రొఫెషన్స్ బయట ఎక్కువ తిరిగే జాబ్స్ అట్లా అంటే. సో ఏదైనా ఒక స్కిన్ కేర్ రొటీన్ అన్నది వాళ్ళ జాబ్, ప్రొఫెషన్, నేచర్ ఆఫ్ ది స్కిన్ ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో కమింగ్ టు వైటమిన్ సి అనేది ఏంటంటే ఇట్స్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఒక వైటమినే కదా అది వైటమిన్ సి అనేది. దీంట్లో ఓరల్ గా తీసుకునేది ఉంటుంది, మనం ఫేస్ కి రాసుకునే క్రీమ్స్ రూపంలో కూడా ఉంటుంది. నేనైతే ఐ వుడ్ డెఫినెట్లీ అడ్వైజ్ వైటమిన్ సి, బట్ నాట్ టు ది యంగర్ పీపుల్. ఒక ఏజ్ లిమిట్ దాటాక వాళ్ళకి అవసరం అవుతుంది. అది హెల్ప్స్ ఇన్ పిగ్మెంటేషన్ కానీ, రింకిల్స్, ప్రివెన్షన్ ఆఫ్ రింకిల్స్ కానీ, కొల్లాజన్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నిటికీ అవి హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ సి సీరమ్స్ ఆర్ అబ్సల్యూట్లీ గుడ్, వాడచ్చు. కాకపోతే నేను డర్మటాలజిస్ట్ గా చెప్పేది ఏంటంటే అది యాడెడ్ అడ్వాంటేజ్, కానీ వితౌట్ ఏ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ మీరు ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో నేను అనేది ఏంటంటే మీ స్కిన్ కి సూటబుల్ గా ఉండే ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, అండ్ దెన్ సన్ స్క్రీన్, అండ్ దెన్ నైట్ క్రీమ్ ఏంటంటే డిపెండ్స్ వాళ్ళ ప్రాబ్లం బట్టి. డ్రైనెస్ ఉంటే మాయిశ్చరైజర్ పెడతాం, పిగ్మెంటేషన్ ఉంటే డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ పెడతాం, యాక్ని ఉంటే పింపుల్ క్రీమ్స్ పెడతాం. ఇది ఆర్డర్. ఇది చేస్తూనే మీరు వైటమిన్ సి క్రీమ్లు వాడాలి, కానీ అదొకటి వాడడం వల్ల మీకు రిజల్ట్స్ రావు. యా, దట్ వాజ్ రియల్లీ పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ ఖచ్చితంగా అందరి డౌట్స్ కి ఆన్సర్ అయితే దొరికేసింది. ఎందుకు అంటే నేను యాక్చువల్ గా అనుకున్నాను ఒక్క వైటమిన్ సి సీరం అప్లై చేయడం వల్ల ఫేస్ లో నిజంగా మిరాకిల్స్ అవి జరుగుతాయి అని అనుకున్నాను. బట్ జయ గారు దానికి బాగా క్లారిఫికేషన్ ఇచ్చేసారు. లైక్ మన ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ లో అది ఒక పారామీటర్ యాడ్ అవుతుంది అంతే, బట్ మిగతా పారామీటర్స్ కూడా మనం అన్ని చెక్ చేసుకోవాలి. సో అది ఒక పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వ్రింకిల్స్ అవి తగ్గించుకోవడానికి అది బాగా యాడ్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పారు డాక్టర్ జయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ శ్రీనివాస్ గారు, లైక్ ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది మేజర్ ప్రాబ్లం. అండ్ నేనైతే రీసెంట్ చాలా న్యూస్ లో హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి టీనేజ్ లోనే వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళి సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. లైక్ అసలు మనం ఎలాంటి ఫుడ్ అనేది ఇంటేక్ తీసుకున్నప్పుడు ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఆర్ ఎలాంటి కేర్ తీసుకున్నప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ డే సిచ్యుయేషన్ లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సబ్జెక్ట్ అండి. ఇంతకు ముందు అంటే ఓల్డర్ ఏజ్ లో మేనిఫెస్ట్ అయ్యేది, ఇప్పుడు యంగర్ ఏజ్ నుంచి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ కండిషన్. దీనికి చాలా కారణాలు ఉంటాయండి. అంటే జనరల్ కండిషన్స్ అయి ఉండొచ్చు, హార్మోనల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, లోకల్ స్కిన్ కండిషన్స్ అయి ఉండొచ్చు. ఏ కండిషన్స్ వలన హెయిర్ ఫాల్ అయినా సరే హెయిర్ గ్రోత్ కి కనీసం ఒక 40 నుంచి 60 ఎలిమెంట్స్ అయితే అవసరం అవుతాయండి. సో అవి కానీ మనం సప్లిమెంట్ చేయగలిగితే హెయిర్ ఫాల్ అన్నది తగ్గి హెయిర్ గ్రోత్ అన్నది వస్తుందండి. బోత్ హెయిర్ డెన్సిటీ, డయామీటర్ రెండు పెరుగుతాయి. ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు, కిడ్స్ అవనివ్వండి, యంగ్స్టర్స్ అవనివ్వండి, ఓల్డ్ ఏజ్ అవనివ్వండి, హూ ఎవర్ ఇట్ ఈస్. సో హెయిర్ వైటమిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వైటమిన్స్ అంటే నాట్ ఓన్లీ ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఇట్లా రకరకాలు ఉంటాయండి. సో ఇది ఎసెన్షియల్. దీనికి తోడు దెన్ వీ విల్ కంబైన్ విత్ డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్ లైక్ ప్రొసీజర్స్ అన్నది యాడ్ చేస్తాం అనమాట. లైక్ PRP అవనివ్వండి, లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవనివ్వండి, డిపెండింగ్ ఆన్ ది అదర్ కండిషన్స్ అన్నమాట. బట్ ఫండమెంటల్ గా మాత్రం స్కిన్ కి ఎలా మీరు వైటమిన్ సి అంటున్నారో అలా హెయిర్ కి కూడా వైటమిన్స్ అన్న ఉంటాయండి. అది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మోస్ట్ కామన్ గా అందరూ హెయిర్ గ్రోత్ కి వెళ్తున్న ప్రొసీజర్ PRP కి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి నిజంగా ఈ PRP వల్ల మనకి హెయిర్ గ్రోత్ లో డిఫరెన్స్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. అండ్ మీరు చేసిన PRP లో గానీ మీ క్లయింట్స్ లో గానీ ఎలాంటి రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేశారు? ఖచ్చితంగా బాగుంటుందండి. PRP అన్నది మన ఓన్ బాడీ టిష్యూస్ మనం వాడతాము. మన బాడీలో ప్లేట్లెట్స్ ని హైయర్ కాన్సంట్రేషన్ సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తాము. అది హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. అండ్ అది అలాంగ్ విత్ దిస్ హెయిర్ వైటమిన్స్ అండ్ అదర్ మినాక్సిల్ థెరపీస్ అట్లా వాటితో పాటు PRP తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఏదో ఒకసారి మనం తీసుకున్నాము హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అనుకోవడానికి లేదనమాట. బట్ డెఫినెట్లీ ఇట్స్ హెల్ప్ఫుల్ అండ్ అది తీసుకుంటే మంచిదేనండి. అండ్ PRP హెయిర్ తో పాటు స్కిన్ కి కూడా మనం ఇస్తామండి. యాక్ని స్కార్స్ అవనివ్వండి, లేకపోతే స్కిన్ రెజ్యునేషన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా కూడా మనం ప్లేట్లెట్స్ వాడొచ్చండి, ప్రాబ్లం లేదు.
ఓకే. అండ్ కొంతమంది రెగ్యులర్ గా భయపడుతూ ఉంటారు. ప్లేట్‌లెట్స్ తీస్తారు అని. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? అది ఇది టోటలీ సేఫ్ మెథడ్ అండి. అంటే మన బాడీలో 5 లీటర్లు బ్లడ్ ఉంటుందండి. అది మనం తీసేది 10 ఎంఎల్ బ్లడ్ తీస్తాము. అందులో ప్లేట్లెట్స్ అన్నవి సెపరేట్ చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. అది వేరే స్పెషల్‌గా దాన్ని మనం చేసి ఉన్న బ్లడ్‌లోనే ఎక్కువ కాన్సంట్రేషన్‌లో ప్లేట్లెట్స్ తీస్తామన్నమాట అది. సో, ఓకే. అది దానికి కొంత గైడ్‌లైన్స్ ఉంటాయండి. దాని ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. అది. ఓకే. కాకపోతే ఏంటంటే హెయిర్ అన్నది యూజువల్‌గా ఇట్స్ వెరీ స్లో అన్నమాట. అంటే ఒక చెట్టుకి ఆకులు రాలిపోయి ఆకులు ఎలా వస్తాయో సీజనల్‌గా అలాగే హెయిర్ కూడా ఫాల్ ఆఫ్ అయ్యి హెయిర్ రావడానికి టైం పడతదండి. ఒక 4 నెలలు టైం తీసుకొని మళ్ళీ హెయిర్ వస్తది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఆ హెయిర్ పడిపోయి మళ్ళీ కొత్త హెయిర్ వస్తుందన్నమాట. సో, అందుకే ఓకే. పీఆర్‌పీ అన్నది ఒక 5 సెషన్స్ వరకు ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 మంత్స్ ఇస్తే డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అండి. ఓకే. అండ్ మనకి డాక్టర్ శ్రీనివాస్ గారు చాలా డౌట్స్ అన్నీ పిన్ పాయింట్‌గా ఆన్సర్ చేసేసారు. ఎందుకంటే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ గురించి అందరూ బాగా సఫర్ అవుతున్నారు. వైటమిన్స్ అనేవి హెయిర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. అవి తీసుకోవాలని చెప్తున్నారు. ఇన్ కేస్ అవి తీసుకున్నా కూడా మీరు హెయిర్ ఫాల్ అవుతుంటే పీఆర్‌పీకి అండ్ అది చాలా సేఫ్ మెథడ్ అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే వాళ్ళ క్లయింట్స్‌లో కూడా హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేసామని చెప్తున్నారు. అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను పీఆర్‌పీ గురించి. ఎందుకంటే పీఆర్‌పీ చేసుకోవాలంటే కొంతమంది ఇట్లా ప్లేట్‌లెట్స్ తీస్తారు అని భయపడుతూ ఉంటారు. సో, సేఫెస్ట్ మెథడ్ అనే చెప్తున్నారు. అండ్ మన బాడీలో చాలా బ్లడ్ కంటెంట్ ఉంటది. అది తీసినందువల్ల ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్తున్నారు. థాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ క్లారిఫికేషన్. అండ్ అలాగే జయలక్ష్మి గారు ఆహ్ ఇప్పుడు మనకి ఏజ్ పెరిగే కొద్దీ యూజువల్లీ కొంతమందికి స్కిన్ అనేది ఇక్కడ చీక్స్ లో లోపలికి వెళ్ళిపోయి ఉంటది. వాళ్ళు సడన్ గా వెయిట్ లాస్ అయినప్పుడు అలాగా వాళ్ళకి చీక్స్ అన్ని కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అండ్ వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ కూడా మీరు ఇస్తారు కదా క్లినిక్ లో. సో వాటి గురించి ఏమన్నా చెప్తారా? ఇది మేమిద్దరం కలిపి ఆన్సర్ చేస్తాము. సో యా కమింగ్ షూర్. టు ది లాస్ ఆఫ్ చీక్ ఫ్యాట్ మీరన్నట్టు వెయిట్ లాస్ లో కూడా చీక్స్ లో ఫ్యాట్ పోతుంది. అండ్ ఓకే. ఈవెన్ ఏజింగ్ లో కూడా కదా. సో నేచురల్ గా ఓకే. బోన్ స్ట్రక్చర్ అది ఏజింగ్ లో కూడా మారుతా ఉంటది. సో వెయిట్ లాస్ అవ్వచ్చు, ఏజింగ్ అవ్వచ్చు, లేకపోతే జెనెటిక్ పర్పస్ అవ్వచ్చు. సో చీక్స్ లో అనేది ఫ్యాట్ కొంతమందిలో లేకపోయి ఉండొచ్చు. సో వీటికి ఏం చేస్తారంటే సమ్ మెథడ్స్ లైక్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఎంత వాల్యూమ్ లాస్ ఉన్నదాని అని బట్టి బొటాక్స్, ఫిల్లర్స్, ఆ రింకిల్స్ పోవడానికి అనేది మేము డిజైన్ చేస్తాం. ఫిల్లర్స్ కైండ్ ఆఫ్ అది రిజల్ట్ కూడా ఒక 6 మంత్స్ టు 9 మంత్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న మెథడ్స్ ఏంటంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్. లైక్ మనకి అన్వాంటెడ్ ఏరియాలో ఫ్యాట్ తీసి దాన్ని విత్ వెరీ సింపుల్ లోకల్ ప్రొసీజర్ అది. అది కూడా మనం చిప్స్ ఫిల్ చేయొచ్చు. లేదా ఓకే. ఫిల్లర్స్ డైరెక్ట్ గా ఫిల్లర్స్ మనం కొనుక్కొని అది కూడా ఫిల్ చేయొచ్చు. సో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 6 to 9 years వరకు కొంతమంది ఉంటుంది అది. అండ్ రిజల్ట్స్ ఓకే. ఆర్ గుడ్. బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ లాస్. ఓకే. అంటే దీన్ని బాడీ కాంటూరింగ్ అంటామండి. ఫేస్ కాంటూరింగ్ అంటాము. దానికి మనం ఓకే. ఫిల్లర్ గాని, ఆర్టిఫిషియల్ గా ఫిల్లర్ గాని, లేకపోతే నేచురల్ గా మన ఓన్ బాడీ ఫ్యాట్ గాని వేరే దగ్గర తీసి ప్రాసెస్ చేసి ఇంజెక్ట్ చేయొచ్చండి. ఓకే. అట్లాగే అందులో మన ఇంప్లాంట్స్ కూడా పెడతాం. ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. సిలికాన్ ఇంప్లాంట్స్, చీక్ ఇంప్లాంట్స్ అని, చిన్ ఇంప్లాంట్స్ అని, నోస్ ఇంప్లాంట్స్ అని చాలా రకాల ఓకే. ఇంప్లాంట్స్ ఉంటాయండి. సో వీటితో కూడా ఓకే. మనం ఫేస్ తాలూకు షేప్ ని మనం మార్చొచ్చండి. ఓకే. అండ్ మీ ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు నాకొకటి అనిపిస్తుంది. లైక్ ఎవరికి బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆహ్, మీ దగ్గరికొస్తే అది సెట్ అయిపోతది మీ క్లినిక్‌లో. ఎందుకు అంటే అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అని నాకు అర్థమవుతుంది. దేనికి డిప్రెస్ అవ్వక్కర్లేదు. లైక్ మనకిది లేదు అండ్ ఇది మనకి బాలేదు అని పక్కనోళ్ళని కంపేర్ చేసుకొని డిప్రెస్ అయ్యే పని లేదు. లైక్ మీరు చెప్తుంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అని నాకనిపిస్తుంది. లైక్ ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ ఎ సొల్యూషన్ లాగా లైక్ కాస్మెటాలజీకి సంబంధించి మీ దగ్గర ఎవ్రీథింగ్ హాస్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్ అని నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మాట్లాడుతుంటే. అండ్ అలాగే దీన్ని కూడా ఎందుకంటే నేను మా రిలేటివ్స్‌లో చూస్తూ ఉంటాను. లైక్ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఇది
చీక్స్ అనేవి తగ్గిపోవడం, లైక్ మొత్తం చాలా యంగ్ గా ఉంటారు. బట్ ఆ చీక్స్ వల్ల ఏంటో ప్రాబ్లం తెలిసేది కాదు. బట్ దీనికి ఇంత ఈజీ ప్రొసీజర్ ఉందా అనిపించింది మీరు చెప్పాక. ఇస్ డెఫినెట్లీ ఏ మాత్రం డిప్రెస్ అవ్వకుండా ఇలాంటి ప్రొసీజర్స్ చూస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ జయలక్ష్మి గారు, లైక్ ఉమెన్ నౌడేస్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ మేకప్ ప్రొడక్ట్స్, లైక్ చిన్న అకేషన్ అవ్వనివ్వండి, పెద్ద అకేషన్ అవ్వనివ్వండి, డే టు డే మేకప్ అనేది ప్రతి ఒక్కరికి నెసెసరీ. అండ్ ఈ మేకప్ ఎవ్రీడే అలాగా చేయడం వల్ల మన స్కిన్ మీద ఏమన్నా ఎఫెక్ట్స్ ఆర్ డ్యామేజ్ ఉంటదా, ఆర్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా. సో మేకప్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే మనం అంటే బ్యూటీ ఉన్న మార్క్స్ కానీ, ఉన్న పిగ్మెంటేషన్ కానీ, ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ని హైడ్ చేసేది మేకప్ అనేది. సో ఇది చిన్న అంటే నేనైతే చిన్న పిల్లల్లో నేను చెప్పినట్టు ఇందాకలో ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది పెట్టుకుంటే బెటర్, కానీ నీడ్ నాట్ గో ఫర్ మేకప్ ఆల్ ది టైం. అన్నిసార్లు మేకప్ వెళ్ళొద్దు, అది అవసరం అయినప్పుడు, అది ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు తప్ప. మిగతా టైం అంతా ఇవే నేను ఇంటేక్ చేస్తాను. సో నేనైతే చూసాను, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్లు వాళ్ళకి కంపల్సరీ కదా మేకప్. అండ్ ఈ ఫిల్మ్, ఈ టీవీ ఆర్టిస్టులు వీళ్ళలో చూసేటప్పుడు వాళ్ళు 20s లోనే 30-40 ఆ కైండ్ ఆఫ్ స్కిన్ వస్తుంది బికాస్ ఆఫ్ రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ దిస్ మేకప్ అన్నమాట. సో డెఫినెట్ గా డ్యామేజ్ అయితే ఉంటుంది, బికాస్ అది ఒక లేయర్ లాగా మీకు అవుట్ సైడ్ ది స్కిన్ ఏర్పడడం వల్ల మీకు బ్రీదింగ్ ఉండదు. అండ్ దాని తాలూకా ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి మేబీ యాక్నీ రావచ్చు, పిగ్మెంటేషన్ రావచ్చు, ఏజింగ్ కూడా ఫాస్ట్ గా అవడం నేను చూసాను. సో మేకప్ అనేది ఇట్స్ నాట్ వెరీ కంపల్సరీ. అకేషన్స్ లో ఏదైనా పెళ్ళిళ్ళు ఇట్లా వెళ్తేప్పుడు వెళ్ళడమే తప్ప జనరల్ గా రోజు మాత్రం డోంట్ గో ఫర్ మేకప్. గో ఫర్ వెరీ గుడ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్స్ లో కూడా, మాయిశ్చరైజర్స్ లో కూడా మీకు మేకప్ ఉండేంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయిబడిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి వాడమని చెప్తాను. లేదా నోట్లోకి తీసుకునే వైటమిన్ సి కానీ, వైటమిన్ ఈ కానీ, గ్లూటాథయాన్ అని చెప్తాము, ఓరల్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. దానివల్ల మీకు ఎక్సలెంట్ స్కిన్, అన్ఈవెన్ స్కిన్ పోతుంది, గ్లో వస్తుంది. అండ్ దే ఆర్ ఇమ్యూన్ బూస్టర్స్ టు. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మాట్లాడుతున్నంత ఇమ్యూనిటీ కదా, సో దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ నీడెడ్ నవేడేస్. సో మేకప్ అనేది వేరు టోటల్ గా, అది ఓన్లీ బ్యూటిఫికేషన్. సో రెగ్యులర్ రొటీన్ లో మాత్రం మేకప్ ఉండొద్దు. రెగ్యులర్ దీంట్లో మనం చెప్పిన ఈ మాయిశ్చరైజర్, ఈ సన్ స్క్రీన్స్, ఈ డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ మాత్రమే ఉండాలి. ఆర్ గో ఫర్ వెరీ గుడ్ డైట్ విత్ వెరీ గుడ్ క్వాలిటీ వైటమిన్స్ కానీ అలా తీసుకోండి. డైట్ ద్వారా తీసుకోవచ్చు. కానీ నవేడేస్ డైట్ ద్వారా మేము ఎందుకు వద్దు సప్లిమెంట్స్ వాడమని మేము చెప్తున్నాము అంటే, డైట్ లో ఏమవుతుంది అంటే మనం తీసుకునే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దీస్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్ ప్రాపర్ గా మనకు అందట్లేదు న్యూట్రిషన్. అందుకని మనం సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తున్నాం, అలాంగ్ విత్ గుడ్ స్కిన్ కేర్ రొటీన్. సో మేక్స్ వెరీ అకేషనల్ అకార్డింగ్ టు మీ. లేదా ఫాస్ట్ గా మీకు ఏజింగ్ వస్తుంది, ఫోటో ఏజింగ్ అంటాం. అంటే ఈ సన్ వల్ల, ఈ ఫోన్ రేడియేషన్స్ వల్ల, ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వాళ్ళు జాబ్స్ లో ఉన్న వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఏజింగ్ వస్తుంది. అందుకే సన్ స్క్రీన్స్ మస్ట్ అండ్ షుడ్. ఈవెన్ వంటలు చేసేటప్పుడు కూడా సమ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటాం, ఇవన్నీ వస్తాయి. వీటి కోసమే మన సన్ స్క్రీన్స్ అంత ఇంపార్టెంట్. నన్ను చాలా మంది అడుగుతారు, మేము ఎండలోకి వెళ్ళాం, సో ఎందుకు అవసరమా సన్ స్క్రీన్ అంటే, సన్ స్క్రీన్ అనేది ఓన్లీ ఎండలో వెళ్ళడం గురించే కాదు. ఇంకా ఎండలో వెళ్ళడం వల్ల మనకి వైటమిన్ డి వస్తుంది. బట్ వీఆర్ డైలీ ప్లేస్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఈ చేంబర్స్, ఈ చిన్న ల్యాంప్స్ కానీ, ఈ ఫిల్మ్ ఆర్టిస్టులు వాళ్ళు వాడే ల్యాంప్స్ కానీ, లేదా మన సెల్ ఫోన్స్ కానీ, వీటి కోసమే మనం ప్రొటెక్ట్ చేసేది. అందుకే సన్ స్క్రీన్ కూడా ఏదో ఒక్కసారి అని కాదు, ఎవ్రీ 4th hour వాడమని చెప్తాం మేము. ఎందుకంటే అది ఓన్లీ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఓన్లీ 4 hours 2 to 4 hours ఉంటుంది ఫేస్ మీద. సో అట్లీస్ట్ రీఅప్లై ఎవ్రీ 4 hours ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్రొఫెషన్, SPF ఈస్ డిజైన్. ఓకే, ఎస్. అండ్ ఆల్ గర్ల్స్ మనకైతే పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికింది కదా. ఎవ్రీడే మేకప్ అనేది అంత చూజబుల్ కాదు, అండ్ చాలా ఎర్లీగా ఏజింగ్ కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. బీ కేర్ఫుల్. అండ్ చాలా అకేషనల్ గా మాత్రమే మేకప్ యూజ్ చేయండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ అకేషన్స్ కి మాత్రమే. అండ్ అలాగే జనరల్ గా మనందరం అనుకుంటూ ఉంటాం, ఇవాళ మనం ఇంటి నుంచి డోర్ బయటకి స్టెప్ అవుట్ చేయలేదు, సో సన్ స్క్రీన్ అస్సలు అవసరం లేదు అనుకుంటాము. సో డాక్టర్ జయలక్ష్మి గారు చాలా బాగా చెప్పారు. కుకింగ్ వల్ల గానీ, లైట్స్ వల్ల గానీ ఆ హీట్ ని మనం రెడ్యూస్ చేసుకోవాలి, అండ్ స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ ని తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ కుకింగ్ కి వెళ్లే ముందు కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇదైతే చాలా కొత్త పాయింట్, అండ్ గూగుల్లో కూడా ఎప్పుడు దొరకలేదు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయలక్ష్మి గారు.
అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. లైక్ ఇప్పుడు టీనేజర్స్ కానివ్వండి, ఏజ్డ్ అవనివ్వండి, హెయిర్ గురించి మోస్ట్లీ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డాండ్రఫ్. అసలు నిజంగా దీనికి సొల్యూషన్ ఉందా, లేకపోతే ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటే దీన్ని ఎరాడికేట్ చేయొచ్చా? అండ్ నేను కూడా ఇందులో ఒక సఫరర్నే, నేను సఫర్ అవుతున్నాను. సో మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డాండ్రఫ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. అంటే ఇట్స్ లైక్ ఏ జనరల్ హైజీన్. మనం రోజు ఎలా బ్రష్ చేసుకుంటామో, తర్వాత ఎట్లా మనం స్నానం చేస్తాం సోప్, అట్లా హెయిర్ కూడా మన హైజీన్ మెయింటైన్ చేస్తే చాలా మటుకు డాండ్రఫ్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. ప్రోటీన్ గా వచ్చే డాండ్రఫ్. అదర్ కండిషన్స్ వల్ల వచ్చే స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ వల్ల వచ్చే డాండ్రఫ్ కానీ ఫ్లేక్స్ కానీ అవి డిఫరెంట్ అండి. సో జనరల్ గా వీక్లీ వన్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే యూజువల్ గా 3-4 వీక్స్ లో కంట్రోల్ అయిపోతుందండి. అది ఇట్స్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లమ్. అండ్ యూజువల్ గా అది కూడా హెయిర్ లాస్ కి ఒక కారణం అయితే సాధారణంగా కాదండి. సో చాలా మందికి డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది కానీ ఉల్టా వైజ్ వెర్సా అనమాట. అదర్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటది అండ్ కోఇన్సిడెంటల్ గా డాండ్రఫ్ ఉండొచ్చు అనమాట. సో డాండ్రఫ్ అన్నది రొటీన్ హైజీన్. సో బేసిక్ గా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే డాండ్రఫ్ కి క్యూర్ ఉందా అనేది. డాండ్రఫ్ అసలు ఏంటది అంటే, మన స్కిన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంటుంది, స్కిన్ క్రాస్ సెక్షనల్ వ్యూ లో ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అని, అంటే ఆయిల్ గ్లాండ్స్. ఇవి పోవు కదా, లైఫ్ అంతా ఉంటూనే ఉంటాయి. దిస్ హెల్ప్స్ ఫర్ మన కోమ్ చేసినప్పుడు కానీ, ఆయిల్ స్కాల్ప్ ప్రొటెక్షన్ కానీ, స్కాల్ప్ డ్రై అవ్వకుండా అన్ని విధాలుగా మనకు ఆ సీబమ్ ఇంపార్టెంట్. అదే మనకి స్కాల్ప్ లో కనబడే డాండ్రఫ్. సో అది క్యూర్ అసలు ఎందుకు అవ్వాలి? క్యూర్ అనేది ఏంటంటే, డాండ్రఫ్ ఎప్పుడు మీకు ఇచ్చింగ్ వచ్చినా, ఫ్లేక్స్ కనపడినా, దానివల్ల హెయిర్ ఫాల్ ఉన్నా, దానికి మనం సెపరేట్ గా షాంపూస్ అనేవి వాడతాము. సో డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది, 1 సెషన్ స్పా చేయించుకోండి, ఇంకేదైనా చేయించుకోండి, ఇట్స్ ఆల్ ఫాల్స్. డాండ్రఫ్ వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది. మీ స్ట్రెస్ లెవెల్స్ లో గానీ, మీ సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ, ఆయిలీ స్కిన్స్ లో గానీ ఎక్సెస్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ రావచ్చు, లేదా యాక్నీ రావచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ అవసరం. సో మేము రెగ్యులర్ గా ఏం చేస్తున్నామంటే, స్కాల్ప్ లో ఇఫ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో రెగ్యులర్ గా కెఫీన్ షాంపూస్ తో పాటు ఆల్టర్నేట్ చేయమని చెప్తాం, కీటోకొనజోల్ షాంపూస్. సో మీరు ఆన్ అండ్ ఆఫ్ వాటిని వాడుతూ ఉంటారు కానీ, ఒకసారిగా ఇంకొకసారి వాడితే క్యూర్ అనేది ఉండదు. బికాస్ దట్ ఈస్ సెక్రెషన్ విచ్ ఈస్ నీడెడ్, యాక్చువల్లీ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్. అది లేకుండా ఉండదు. సో మనకి దాని వల్ల వచ్చే ఇష్యూస్ మాత్రమే మనం ట్రీట్ చేసుకోవాలి. ఇచ్చింగ్ ఉందా, ఫ్లేకినెస్ ఉందా, లేకపోతే దాని వల్ల హెయిర్ ఫాల్ వస్తుందా, వాటిని ట్రీట్ చేయండి. దానికి కీటోకొనజోల్ షాంపూస్ ఆర్ ది బెస్ట్. అండ్ రెగ్యులర్ ఆయిలింగ్ కూడా మేము వద్దని చెప్తాం. కింద పార్ట్ ఆఫ్ ది హెయిర్ ఓకే, స్కాల్ప్ ఆయిలింగ్ ఓన్లీ వీక్లీ వన్స్. ఆ వీక్లీ వన్స్ చేసేటప్పుడు మీరు ఫింగర్స్ చిన్నగా మసాజ్ చేసి జస్ట్ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లేక్స్ అండ్ దెన్ అప్లై కీటోకొనజోల్ షాంపూస్ వీక్ లో వన్స్ ఆర్ ట్వైస్. కీటోకొనజోల్ ఆల్టర్నేట్ విత్ రెగ్యులర్ షాంపూస్. ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు డాండ్రఫ్ అనేది అసలు ఉండదు. కానీ అది క్యూర్ అవ్వాలని అనుకోవద్దు, బికాస్ దట్స్ ఎ నేచురల్ ప్రాసెస్. అండ్ ఎక్సెస్ ఆయిల్ సెక్రీషన్ వల్ల కూడా ఇది ఒక ప్రాబ్లం అంటారా? లైక్ సెబేషియస్ గ్లాండ్. ఓకే. ఇప్పుడు మన ఎక్సెస్ ఆయిల్ సెక్రీషన్ వల్ల ఫేస్ లో యాక్నీ ఎలా వస్తుందో, స్కాల్ప్ లో డాండ్రఫ్ వస్తుంది. సో రెండు కూడా ట్రీటబులే, రెండు కూడా ట్రీట్ చేయించుకోవాలి. సో డోంట్ ఎక్స్పెక్ట్ క్యూర్ ఫర్ దాట్. దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్. అండ్ నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, లైక్ ఆయిల్ అనేది మనం అప్లై చేసినప్పుడు మాత్రమే డాండ్రఫ్ వస్తుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద టైం అస్సలు రావట్లేదు. సో ఇంకా ఆయిల్ ని కంప్లీట్ గా ప్రివెంట్ చేయాలా, లేకపోతే ఏమైనా యాంటీ డాండ్రఫ్ ఆయిల్స్ అలాంటివి మనకి అవైలబుల్ లో ఉంటాయా? యా, యాక్చువల్లీ నవేడేస్ వాట్ ఈ ప్యానలిస్ట్ అందరూ, డర్మటాలజిస్ట్ అందరూ చెప్తుంది ఏంటంటే, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్లీ అగైనెస్ట్ ఆయిల్స్ అసలు వద్దు అనేస్తున్నారు చాలా మా వాళ్ళలో. సో నేనైతే ఏం చెప్తానంటే, డిపెండ్స్ ఆన్ ది క్లైమాటిక్ కండిషన్స్ టు. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కదా, తరతరాలుగా మన ఇండియాలో మనకి అలవాటు. సో ఆయిల్ అనేది మీకు, ఇది హెయిర్ అనేది డెడ్ స్ట్రక్చర్ కాబట్టి కండిషనింగ్ ఉపయోగపడుతుంది ఆయిల్ ఎప్పుడు కూడా. ఇట్స్ నాట్ ఫర్ డాండ్రఫ్ ఆర్ ఎనీథింగ్, ఆర్ హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడేది కాదు. కండిషనింగ్ కి, అది కొంచెం చూడడానికి అందంగా కండిషన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఉన్న వాటిలో కోకోనట్ ఆయిల్ ఈస్ ది బెస్ట్. సో మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే. ఆయిల్ ఎప్పుడైతే రాస్తామో డాండ్రఫ్ ఇష్యూస్ పెరిగిపోతాయి. సో ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ అడ్వైస్ ఆయిల్ అప్లికేషన్. ఒకవేళ నాకు కండిషనింగ్ కావాలి అనుకుంటే వీక్లీ వన్స్ అప్లై చేసి ఒక 3-4 hours తర్వాత యూ జస్ట్ గో విత్ హెడ్ వాష్. అలా నేను చెప్తాను. ఓకే, ఎస్. అండ్ డాండ్రఫ్ కి అయితే పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ ఇచ్చేసారు. అండ్ మన ఇద్దరు డాక్టర్స్ ఇవాళ లైక్ ఇచ్చే ఆన్సర్ వల్ల
అందరూ కొంచెం డే టు డే లో ఫాలో అయితే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎరాడికేట్ చేయొచ్చు మనం. లైక్ ఆయిల్ అప్లై చేసినప్పుడు హెయిర్ లో డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరు ఆయిల్ ని అంత ప్రిఫర్ చేయక్కర్లేదు. జస్ట్ టు మెయింటైన్ కండిషనింగ్ ఆఫ్ ద హెయిర్ అండ్ స్మూత్నెస్ అంతే. బట్ దీని వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉండదని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఎవరన్నా డాండ్రఫ్ ఉంది బట్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకుంటే వీక్లీ వన్స్ మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారు. అండ్ అలాగే కీటోకొనజోల్ షాంపూ వీక్లీ వన్స్ అప్లై చేసిన చాలా చేంజ్ ఉంటది అని చెప్తున్నారు. అండ్ దీనికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ దొరికేసింది మనకి. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాము. లైక్ ఇప్పుడు మనకి సీజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వింటర్, సమ్మర్ అండ్ అలాగే అలా చేంజ్ అయినప్పుడు మన స్కిన్ కేర్ మీద రొటీన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలా, లేకపోతే సీజన్ కి తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఉండాలా? యా సో స్కిన్ కేర్ అనేది ఎప్పుడు కూడా సీజనల్ బట్టి కూడా ఉంటుంది. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మారదు. లైక్ ఇప్పుడు మనం వింటర్స్ లోకి వెళ్తున్నాం అన్నప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి రిపీటెడ్ మాయిశ్చరైజేషన్. చాలా మంది మాయిశ్చరైజర్ అనగానే ఒకసారి రాసాంలే అయిపోయిందిలే కాదు. మనం ఎవ్రీ 2 hours or 3 hours డిపెండింగ్ ఆన్ దర్ ప్రొఫెషన్ అండ్ ఆల్ మాయిశ్చరైజర్ రాయమని చెప్తాను. అండ్ వింటర్స్ లో సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటారు. వింటర్స్ లో కంపల్సరీగా సన్ స్క్రీన్ వాడాలి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, హిల్ స్టేషన్స్ వెళ్ళేటప్పుడు మన స్కిన్ ఇంకా డార్క్ అయ్యి ఇంకా డ్యామేజ్ అయ్యి మన దగ్గర డాక్టర్స్ దగ్గరకు వస్తారు. అది ఎందువల్ల అంటే అల్ట్రావైలెట్ రేస్ ఇంకా ఫాస్ట్ గా యాక్టివ్ గా పెనిట్రేట్ అవుతాయి. సో డిపెండ్ ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. అందుకే మేమేం చెప్తామంటే ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎప్పుడు ఉండాలి. వింటర్ లో అయితే మాయిశ్చరైజర్ కొంచెం ఎక్కువ వాడతాం, హైడ్రేషన్ లెవెల్స్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం. సమ్మర్ లో అయితే సన్ స్క్రీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటాం. బికాస్ మాయిశ్చరైజర్ రాస్తే ఇంకా కొంచెం జిడ్డుగా ఉంటుంది, సమ్మర్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు గో విత్ సన్ స్క్రీన్స్. లేదా పౌడర్ రూపంలో కూడా దొరుకుతాయి సన్ స్క్రీన్స్. అవి సమ్మర్ లో అవి ఎక్కువ పెట్టుకోవాలి. అదర్ దాన్ దట్ ఇంకా డైట్ ద్వారా ఇంప్రూవ్ చేయడమే. ఫ్రూట్స్ కానీ, హైడ్రేషన్ లెవెల్స్ పెంచడం కానీ, వాటర్ ఇంటేక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ కానీ. ఓకే. అండ్ ఈ సన్ స్క్రీన్స్ లో కూడా మనకి చాలా ఎస్పీఎఫ్స్ దొరుకుతూ ఉంటాయి. లైక్ అందరికి ఒక కామన్ డౌట్ ఉంటూ ఉంటది, ఎంత ఎస్పీఎఫ్ తీసుకుంటే బాగుంటది అని. అది మీరేమన్నా రేంజ్ చెప్తారా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మినిమం ఎస్పీఎఫ్ అనేది ఉంటాయి. యూజువల్ గా అందరికి కూడా మనం సజెస్ట్ చేయగలిగేది సమ్ 28 to 30 ఆ ఎస్పీఎఫ్ చెప్తాం. అది సరిపోతుంది. ఎస్పీఎఫ్ కన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లికేషన్. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎప్పుడు 28 మనకి మన ఇండియన్ స్కిన్ కి అది సరిపోతుంది. అలా కాదు నేను రోజు ఎండ్లోనే ఉంటాను. ఇప్పుడు కొంచెం ఉంటారు కదా కొన్ని ప్రొఫెషన్స్ లో, దే కీప్ ఆన్ ట్రావెలింగ్ ఇన్ ది మిడ్ సన్ లైక్ 10 నుంచి ఆల్మోస్ట్ 2 వరకు 3 వరకు ఉంటాను అనుకున్న వాళ్ళకి మాత్రం 50 ఎస్పీఎఫ్ బెటర్, కొంచెం బెటర్, 2% ఎక్కువగా పనిచేస్తుంది. సో ఎస్పీఎఫ్ ఎంత ఎక్కువ ఉన్న దానికన్నా అందులో ఓన్లీ 2% ఎక్స్ట్రానే పనిచేస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గో విత్ ఫ్రీక్వెన్సీ. ఈవెన్ దో మీకు లెస్ ఎస్పీఎఫ్ ఉన్నా జస్ట్ అప్లై ఎవ్రీ 4th hourly, లైక్ 8 o'clock ఒకసారి, 12 ఒకసారి, 4 వీలైతే 4 o'clock ఒకసారి, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి. ఇప్పుడు మనం ఇలా క్యాబిన్ లోనే ఉంటాము అనుకున్నప్పుడు జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది, 8 o'clock 12 o'clock అలాగా. ఈ రకంగా మనం స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళకి అలా ఏదో ఒకసారి రాసే వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి స్కిన్స్ లో. ఓకే, యా. అండ్ డెఫినెట్ గా నేను చాలా మందిలో వింటూ ఉంటాను, నేను డైలీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, మాయిశ్చరైజేషన్ యూజ్ చేస్తున్నాను, బట్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అనే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసారు. లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో అప్లై చేయాలి అని చెప్తున్నారు. అండ్ జస్ట్ డే మొత్తం మీద మనం 24 hours లో ఒక్కసారి అప్లై చేసాము, స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనే వాళ్ళకి ఇది ఫాలో అవ్వండి రెగ్యులర్ గా డైలీ రొటీన్ లో. లైక్ బేస్డ్ ఆన్ సీజన్ అండ్ మన వర్క్ ప్లేస్ ని బట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో, ఇన్ కేస్ బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు సన్ కి అనుకుంటే 4 hours కి ఒకసారి అట్లాగా అప్లై చేయమన్నారు. ఇలా చాలా చేంజ్ ఉంటది అని చెప్తున్నారు. ఎస్, డెఫినెట్ గా. ఎందుకు అంటే ఒకసారి మనం ఇలాగా సన్ స్క్రీన్ అప్లై చేసి కూడా స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా జనరల్ గా మనం ఆలోచించేది ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ బాగాలేదు అండ్ ఇది నా స్కిన్ కి మ్యాచ్ అవ్వలేదు, నేను ఇంకో ప్రొడక్ట్ ట్రై చేస్తాను అని అనుకుంటాము. సో అలా కాకుండా 4 hours కి ఒకసారి మన వర్క్ ప్లేస్ పట్టి అండ్ అలాగే సీజన్ ని పట్టి అప్లై చేయమంటున్నారు. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను.
ఈ రోజుల్లో వెయిట్ అండ్ ఒబెసిటీ మీద చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ ని. అండ్ మనకి చాలా వెయిట్ లాస్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో మీరైతే మీ క్లినిక్ లో, మీ క్లయింట్స్ లో చాలా బాగా రిజల్ట్ అబ్జర్వ్ చేసిన ప్రొసీజర్ ఏదంటారు? అండ్ అలాగే ఎక్కువ వెయిట్ లాస్ అయిన ప్రొసీజర్స్ అండ్ ఎలాంటి బాడీ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొసీజర్? ఎందుకు అంటే కాస్మెటాలజీ ప్రొసీజర్స్ కి వెళ్ళాలంటే జనరల్ గా మైండ్ లో రన్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఇంత రిస్క్ చేసి చేయించుకోవాలా? లైక్ దాని వల్ల మన బాడీ మీద ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్ లో కూడా ఇలాంటివి జరగచ్చు బాడీ మీద అనుకుంటారు. అండ్ మనం చూసినట్టయితే ఇంకెవరికన్నా ఇలా చేసుకున్న వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఖచ్చితంగా ఈ సర్జరీ వల్లే అని చెప్పి ఒక కంక్లూజన్ కి వచ్చేస్తారు. సో అలా అనుకునే వాళ్ళందరికీ మీరు ఎలాంటి ఆన్సర్ ఇద్దాం అనుకుంటారు? బేసికల్ గా ఇది రెండు విధానాలండి. ఒకటి వెయిట్ లాస్ అన్నది ఒక సబ్జెక్టు, బాడీ షేపింగ్ అన్నది ఇంకో సబ్జెక్ట్ అండి. సో జనరల్ గా అంటే మనము యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ వి డీల్ విత్ బాడీ షేపింగ్ అన్నమాట. అంటే ఎక్కడైనా భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉన్నది అంటే పొట్ట అవనివ్వండి, థైస్ అవనివ్వండి, ఇంకెక్కడైనా అవనివ్వండి, బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ ని రిమూవ్ చేస్తాము. సో దాన్ని లైపోసెక్షన్ ప్రొసీజర్ ద్వారా బాడీ పార్ట్ ని షేప్ చేస్తాం అనమాట. ఆర్మ్స్ అవనివ్వండి, థైస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. వెయిట్ లాస్ అన్నది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అదేంటంటే అది ఇట్స్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే మనకు బాడీలో హార్మోన్స్ వలన కానీ లేకపోతే డైట్ వలన కానీ మన లైఫ్ డైలీ హ్యాబిట్స్ వలన అవనివ్వండి, వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఎందుకు వెయిట్ పుట్ ఆన్ చేశారన్న దానికి మన రీజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని అట్లాగే కంట్రోల్ చేసుకోవాలండి. డైట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. వీటితో పాటు స్లోగా మనం వెయిట్ తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు ఏదైనా బాడీ పార్ట్స్ మనకి ఇంకా ఎక్సెస్ ఉండిపోతే దాన్ని మనం కరెక్ట్ చేస్తాం అనమాట ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్స్ ద్వారా. లైక్ ఎక్కువ లైపోసెక్షన్స్ కానీ, అబ్డామినోప్లాస్టీ, టమీటెక్ అంటారు జనరల్ గా. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా మనం బాడీ షేప్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రెండు ఒకటి కాదండి. వెయిట్ లాస్ అన్నది, బాడీ షేపింగ్ అన్నది రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు విధానాలు అన్నమాట. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అన్నది ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్. అండ్ అట్లాగే ట్రీట్మెంట్ కూడా సిస్టమేటిక్ గా ఉండాలండి. స్లోగానే వెయిట్ తగ్గాలి. ఎలాగైతే వాళ్ళు పెరిగారో వెయిట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అట్లాగే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గాలన్నమాట. క్రాష్ కోర్సులు, క్రాష్ డైటింగ్లు, ప్యాకేజెస్ ఇవన్నీ దే డోంట్ వర్క్అవుట్ అండి. చాలా ఓపిక్ గా వెయిట్ తగ్గించుకుంటూ ఉండాలన్నమాట అది. అండ్ ఇట్స్ ఏ అంటే మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ అన్నమాట. బేరియాట్రిక్ సర్జన్స్ ఉంటారు, న్యూట్రిషన్ థెరపీస్ ఉంటారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిపి ట్రీట్ చేస్తే ఆబ్వియస్ గా డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుందండి. ఓకే. అండ్ లైపోసెక్షన్ లో మీరు చెప్పినట్టు మనం రిజల్ట్స్ వాళ్ళకి ప్రామిస్ చేసినవి వస్తాయి అంటారా? తప్పకుండా అండి. లైపోసెక్షన్ అన్నది ఇప్పుడు చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. 1971 నుంచి ఏంటంటే వెట్ లైపోసెక్షన్ అనే టెక్నిక్ ద్వారా మనం డిజైర్డ్ ఫ్యాట్ మొత్తం మనం తీయగలుగుతాం అన్నమాట. అది కూడా ఏంటంటే చర్మం కింద ఉన్న ఫ్యాట్ ఒకటే మనం తీస్తామండి. సో దానివల్ల ఏంటంటే మనం ఎంత రిజల్ట్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి ఇవన్నీ కూడా చేయొచ్చు. దే ఆర్ వెరీ సేఫ్. అది ప్రాపర్లీ డన్ బై ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్. ఇట్ ఇస్ వెరీ సేఫ్ అండి. అందులో దాని గురించి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ మీరు ఎంత మంది క్లయింట్స్ కి లైపోసెక్షన్ చేసి ఉంటారు? ఇది రెగ్యులర్ గా నేను ఆల్మోస్ట్ ఫర్ ది పాస్ట్ 15 years డూయింగ్ దిస్ లైపోసెక్షన్స్ అండి. సో ఆన్ ఎన్ యావరేజ్ మనం చూసుకున్నా మంత్ కి ఒక లైపోసెక్షన్ అయినా మనం చేస్తామండి. ఐదర్ అబ్డామిన్ అవనివ్వండి, థైస్ అవనివ్వండి, ఆర్మ్స్ అవనివ్వండి, అట్లా మనం చేసుకుంటూ వస్తాము డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్. ఓకే. అండ్ లైపోసెక్షన్ గురించి కామన్ గా రన్ అయ్యే క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే దొరికింది. లైక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్సెస్ గా ఉన్నదాన్ని లైపోసెక్షన్ ద్వారా ఖచ్చితంగా రెడ్యూస్ చేయొచ్చు అండ్ ప్రామిసబుల్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అండ్ దీని వల్ల బాడీ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మోస్ట్ సేఫెస్ట్ మెథడ్ అని చెప్తున్నారు. ఎస్. అండ్ ఈ మెథడ్ కి వెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికేసింది. అండ్ అలాగే ఇప్పుడు జయలక్ష్మి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లైక్ మనకి ఇప్పుడు మోస్ట్లీ అందరికి ఉండే ఒక డిజైర్ ఏంటి అంటే చాలా ఫెయిర్ గా స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవ్వాలి అని అందరికి ఉంటది మైండ్ లో. లైక్ ఎలాంటి స్కిన్ టోన్ అయినా అవ్వనియండి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక మైండ్ లో థాట్ ప్రాసెస్. అండ్ ఎలాంటి యాడ్ ప్రొడక్ట్ చూసినా దానికి అట్రాక్ట్ అవ్వడం అండ్ ఇది యూజ్ చేద్దాం అనే
అని అనిపిస్తూ ఉంటది. మనకి ఇప్పుడు మార్కెట్ లో అయితే చాలా వైటనింగ్ క్రీమ్స్ దొరుకుతున్నాయి. లైక్ మనకి టీవీలోనే కాదు, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలాంటి వెబ్‌సైట్స్ లో కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ అసలు చెప్పాలి అంటే. నిజంగా ఈ వైటనింగ్ క్రీమ్స్ అనేవి యూజ్ చేయొచ్చా? వీటి వల్ల స్కిన్ కి డ్యామేజ్ ఉంటదా? లేకపోతే ఏంటి అనేది మీ నుంచి నేను వినాలి అనుకున్నాను. సో యాజ్ ఏ స్కిన్ డాక్టర్ మాకు ఏ స్కిన్ అయినా మా దృష్టిలో మాకు బ్యూటిఫుల్. సో ఆల్మోస్ట్ మనకి 6 షేడ్స్ ఆఫ్ స్కిన్ ఉంటది. డిపెండింగ్ ఆన్ ద ఎథ్నిక్ వేరియేషన్స్, మనం వచ్చిన రేస్ బట్టి. అంటే ఓకే. అమెరికన్స్ ఒకలాగా, ఇండియన్స్ ఒకలాగా, ఇలా రకరకాలుగా ఉండేది ఏంటంటే మన ఎథ్నిక్ రేసెస్ బట్టి కూడా ఉంటది కాబట్టి. సో ఎవ్రీ స్కిన్ ఇస్ గుడ్, ఎవ్రీ వన్ ఇస్ బ్యూటిఫుల్. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్. సో ఓకే. స్కిన్ ఐదర్ ఏదో ఒక షేడ్ లో ఉండడం కాకుండా ఒక ఇప్పుడు కళ్ళ చుట్టూ స్పాట్స్ ఉండి ఇలా రకరకాలు ఉన్నప్పుడు దాని అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటాం. అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప నీడ్ నాట్ గో విత్ ఆల్ ది టైమ్ ఫేర్నెస్ క్రీమ్స్ అన్నది అవసరం లేదు. బట్ స్కిన్ ఎప్పుడు ఎట్లా ఉండాలి? నరిషింగ్ గా ఉండాలి, గ్లోయింగ్ గా ఉండాలి, హైడ్రేషన్ ఉండాలి. సో అన్ఈవెన్ స్కిన్ టోన్ లేకుండా ఈవెన్ గా ఉండాలి. ఇవన్నీ మనం టార్గెట్ చేయాలి. దానికి ఓకే. డెఫినెట్ గా ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి. ఫేర్నెస్ క్రీమ్స్ అనేవి ఏంటంటే వాటిలో సమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. మేబీ స్టెరాయిడ్స్ ఉండొచ్చు, హైడ్రోక్వినోన్ ఉండొచ్చు, అవన్నీ వాడేస్తారు. వాడినప్పుడు బాగానే ఉంటుంది రిజల్ట్. కానీ ఒకసారి స్టాప్ అవుతే డబుల్ పిగ్మెంటేషన్, రిబౌండ్ పిగ్మెంటేషన్ విచ్ ఇస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. ఇంకా అది మళ్ళీ నార్మల్ తేడానికి మనం చాలా కష్టపడాలి. స్కిన్ కూడా పల్చగా అవుతుంది. సో మనం చూసుకోవాలి లోపల ఏముందన్నది. స్టెరాయిడ్స్ వాడకూడదు కదా, టాపికల్ గా స్టెరాయిడ్స్ వాడితేనే కొంతమందికి తెలియక ఎన్నో కేసులు మాకు వస్తాయి. సో టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్ ఫేస్ అన్నది మా డెర్మటాలజీలో అదొక చాలా పెద్ద టాపిక్ అన్నమాట. సో ఓకే. మీకు తెలియకుండా మనం వాడతాం. 100 రూపాయలకి 200కి వచ్చే కొన్ని క్రీమ్స్ ఉంటాయి. అన్ని పక్కన వైట్ అనేది ఉంటది ఆ క్రీమ్స్ పేర్లో. సో డెఫినెట్ గా అందులో ఉండేవి మీకు వీక్స్ లో రిజల్ట్ వస్తుంది. కానీ నష్టం ఏంటంటే ఒక్కసారి స్టాప్ చేస్తారు వాళ్ళు 2 మంత్స్ తర్వాత. అది సివియర్ డ్యామేజ్ ఉంటుంది, డార్క్ అయిపోతారు, యాక్నీ వస్తుంది, స్కిన్ పలుచబడిపోతుంది. సో మీకు నిజంగా మంచి స్కిన్, మీరు అనుకున్నట్టు కైండ్ ఆఫ్ ఫేర్నెస్ అంటే ఇంకా మంచి స్కిన్ టోన్ రావడానికి దేర్ ఆర్ సర్టెన్ మాలిక్యూల్స్. నేను ఏదైతే చెప్పానో ఆ డైలీ స్కిన్ కేర్ రొటీన్ తో పాటు గో విత్ సమ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ గ్లూటాథయాన్, వైటమిన్ సి, టాపికల్ సీరమ్స్ విచ్ ఆర్ మీరు అడిగారు వైటమిన్ సి క్రీమ్స్ కానీ, యాహ్! హైల్రానిక్ యాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా స్కిన్ ని అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేసే ప్రొడక్ట్స్. అందులో మీరు అనుకున్న ఫేర్నెస్ కూడా వస్తుంది. ఫేర్నెస్ ఇన్ ఓకే. ది సెన్స్ బ్రైట్నెస్. రైట్. బ్రైట్నెస్ ఇన్ ది సెన్స్ మీరు అన్నట్టు 2 షేడ్స్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ వాడితే. సో ఎక్స్టర్నల్ ఓకే. గా వాడుతూ లైక్ ఒక స్కిన్ కేర్ కిట్ పెట్టుకొని ఒక రొటీన్ అలవాటు చేసుకొని లోపల నుంచి ఎయిదర్ విత్ త్రూ డైట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పాను కదా, గ్లూటాథయాన్ వాడితే యాహ్! మీరు అనుకున్న దానికన్నా మీరు ఓన్లీ ఫేర్నెస్ అంటున్నారు. దాంతో పాటు మెనీ అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్న 14 ఆర్గాన్స్ మీద పనిచేసేవి ఇవన్నీ అన్నమాట, ఈ గ్లూటాథయాన్ ఇలాంటివన్నీ. ఓకే. సో ఓకే. యూజువల్లీ అడ్వైస్ దాన్ని. యూజువల్లీ పెళ్లి కూతుర్లు మాకు వస్తారు 1 month లో రిజల్ట్ ఇవ్వండి అని. నేను అంటాను ఓకే. మీకు ఏమైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఒక 3 months ముందు వస్తే మేము ఏమైనా చేయగలుగుతాం. ఈవెన్ 1 month ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఒక 3 ఓకే. months ఎవరికైనా టైం పట్టదు. హెయిర్ అయినా స్కిన్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 3 months ముందు నుంచి వస్తే వాళ్ళు మీ స్కిన్ బట్టి ఎలాంటి ప్రొసీజర్స్ లైక్ కొంతమంది కెమికల్ పీల్స్ దాంతో కూడా మంచి స్కిన్ టోన్ వస్తుంది. కెమికల్ ఓకే. పీల్స్ అంటే ఫ్రూట్ యాసిడ్స్ తోటి మనం అవుటర్ లేయర్స్ రిమూవ్ చేసి లోపల నుంచి మళ్ళీ ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది అనమాట. ఇలా ఓకే. మెడిఫేషియల్స్ అని, కెమికల్ పీల్స్ అని, మీసోథెరపీ అని, పిఆర్పి అని ఇందాక సార్ చెప్పారు. పిఆర్పి ఏంటంటే యాహ్! ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ అది ట్రెండింగ్ ప్రొసీజర్ అది. సో దాంతో ఓకే. మీకు ఆల్మోస్ట్ 6 months ఉంటుంది ఆ స్కిన్ గ్లో. ఇలాంటి ఓకే. ఇవన్నీ చాలా మంచివి. మంచి వాటికి భయపడతారు. ఆహా! భయపడటం కాదు. 6 మంత్స్ ప్రొసీజర్ కన్నా 1 వీక్ ప్రొసీజర్స్, డేస్ ప్రొసీజర్స్‌ని మనం ప్రిఫర్ చేస్తాం యూజువల్లీ. ఎవ్రీవన్ వాంట్స్ ఇన్స్టెంట్. యాహ్! ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ వచ్చేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇన్స్టెంట్ గా వచ్చే రిజల్ట్స్ ఇన్స్టెంట్ గానే ఇన్స్టెంట్ గానే ఉంటాయండి. ఉంటాయి. తర్వాత యాహ్! సో మచ్ ఆఫ్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. సో దానివల్ల అది ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్ తీసుకునే కన్నా ఎప్పుడైనా డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ రికమెండెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవడమే సేఫ్ అండి. ఓకే. సో నో డెర్మటాలజిస్ట్ విల్ రికమెండ్ ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్. ఆ వైట్నింగ్ క్రీమ్స్ వాడనే చెప్పరు. సో యువర్ స్కిన్ ఈస్ యూనిక్ అంతే. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్లూటాథయాన్ టాబ్లెట్స్ అండ్ ఇవన్నీ ఒక 3 మంత్స్ అలా యూజ్ చేస్తే రిజల్ట్ వస్తదని చెప్తున్నారు కదా! యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తీసుకుంటే. లైక్ అవి ఫర్దర్ గా కంటిన్యూ చేయాలా? లేకపోతే అప్పుడు స్టాప్ చేసిన రిజల్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతదా? యెస్. గుడ్ క్వెషన్. యాక్చువల్‌గా మీరు 3 months to 6 months వాడాక దాని రిజల్ట్ ఇంకా కొన్నాళ్ళు ఉంటది. ఇంకో 6 months, 1 year కూడా ఉంటుంది.
అది ఎప్పుడు మనం కొంత దాని మీద ఎఫర్ట్ పెట్టినప్పుడు. నేను ఆపేశాను కదా, నేను వెళ్ళిపోతా, ఎండల్లో తిరుగుతా, నేను అసలు ఏ కేర్ తీసుకోను అంటే గ్లూటాథైన్ అని కాదు, ఏది వాడినా దాని రిజల్ట్ అలాగే ఉంటుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ గెటింగ్ ఎక్స్పోజ్ టు లైట్స్ లేకపోతే సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఎంతో కొంత కేర్ తీసుకోవాలి. గ్లూటాథైన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ సర్టన్ ఫుడ్స్. మనం అవి ఇప్పుడు ఏలియం అంటే ఆనియన్స్ ఆ గ్రూప్ లో కానీ క్యాబేజ్ కొన్ని ఉంటాయి వాటిలో, అవి వాడినా ఓకే. కానీ దానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినలేని వాళ్ళు మాత్రం ఇవి తినచ్చు. మనం గ్లూటాథైన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. సో దాని ఎఫెక్ట్ ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది. ఈవెన్ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అది వాడిన తర్వాత కొన్నాళ్ళు స్కిన్ డెఫినెట్ గా బాగుంటుంది. కానీ మళ్ళీ ఏమవుతుంది, మనం ఎక్స్పోజ్ చేస్తాము, డ్యామేజ్ చేస్తాము కాబట్టి మళ్ళీ దాని ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు చేసాము రేపు ఉంటుంది అనేది లేదు, అది కంటిన్యూస్ గా పెట్టుకోవాలి. కాకపోతే అది ఏజ్ బట్టి. నేను చిన్నపిల్లలకి ఇవన్నీ వాడమని నేను చెప్పను. ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, దే గెట్ లాట్ ఆఫ్ యాక్ని. ఈ పాయింట్ నేను చెప్పాలి. పేరెంట్స్ అందరికీ తెలియదు ఏంటంటే ఈ ఏజ్ లో కామనే కదా పింపుల్స్ అని వదిలేస్తున్నారు. వదిలేస్తే ఏమవుతుంది, సివియర్ యాక్ని విత్ యాక్ని ఎప్పుడు హీల్ అయ్యేటప్పుడు నార్మల్ గా హీల్ అవ్వదు కదా, ఆ పింపుల్స్ అన్ని స్కార్స్ అయినా కాజ్ చేస్తే, పిగ్మెంటేషన్ అయినా కాజ్ చేస్తుంది. సో నేనేం చెప్తానంటే ఒక్క పింపుల్ వచ్చినా దాన్ని సింపుల్ ఆయింట్మెంట్ తో ఒక చిన్న సన్ స్క్రీన్ తో తగ్గించేది, దాన్ని వదిలేసి వాళ్ళు చాలా మంది పిల్లలు చెప్పరు, డిప్రెస్ అవుతారు బాగా. సో ఆ స్కార్స్ ట్రీట్మెంట్ అది మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, as well as పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ కంప్లీట్ గా కూడా దాన్ని రిమూవ్ చేయలేము కదా, ఎంతో కొంత ఒకసారి స్కార్స్ కానీ పిగ్మెంటేషన్ వస్తే అది టేక్స్ మంత్స్ టైమ్. అంటే పూర్తిగా 100% రిజల్ట్ అయితే ఇవ్వలేము, ఒక 70% వరకే మనం ఇవ్వాలి. సో చిన్నపిల్లల్లో లేజర్లు ఇవన్నీ ఇచ్చే కన్నా అసలు వాడికి 1-2 పింపుల్స్ వచ్చినప్పుడు వై డోంట్ వి ఫోకస్ ఆన్ దెమ్, వాళ్ళ మీద ఎందుకు మనం ఫోకస్ చేయము, కొంచెం మినిమం ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ బాగుంటాయి, మళ్ళీ అది ఫర్దర్ గా పెరగకుండా ఉంటుంది. అండ్ టీనేజ్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి, యాక్నీతో పాటు వాళ్ళు సరిగ్గా కేర్ అది తీసుకోవాలి. సో పిగ్మెంటేషన్ ఇష్యూస్ వస్తాయి అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా మనం ట్రీటబుల్ వి అన్నెసెసరీ డ్యామేజ్ చేస్తాం విత్ సార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్. అందుకని నేను అంటాను, ఈ టీనేజ్ ఇష్యూస్ ఉన్నప్పుడు జస్ట్ గో విత్ డెర్మటాలజిస్ట్. ఒక 1 కన్సల్టేషన్, ఒక మినిమం 2 or 3 ప్రొడక్ట్స్, అంతకు మించి వాడొద్దనే నేను చెప్తాను పిల్లలందరికీ. సో కాబట్టి పేరెంట్స్ మేము అందుకే నచ్చుతాం, వీళ్ళు వాడొద్దంటారు ఆ టైప్ లో. సో దట్ ఈస్ గుడ్. ఈ బొటాక్స్ ఫిల్లర్స్ ఈ ప్రొసీజర్స్ అవన్నీ కూడా డిపెండ్స్, వాళ్ళు బ్రైడల్సా లేకపోతే వాళ్ళు అబౌవ్ 35 దాటాక కేర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫాస్ట్ గా రింకిల్స్ డెవలప్ అవుతాయి. అది బొటాక్స్ కి వెళ్లే బదులు మనం ముందే హైల్రానిక్ యాసిడ్ అని, రెటినాల్ అని ఇవన్నీ వాడితే ఇంకొక 10 years యంగ్ గా స్కిన్ ఉంటుంది. యంగ్ అంటే యంగ్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటుంది. హెల్దీ స్కిన్ ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ స్కిన్ టు. అండ్ ఖచ్చితంగా మన వ్యూయర్స్ లిజనర్స్ అందరికి ఒక పర్ఫెక్ట్ పాత్ చూపించారు. ఎందుకు అంటే ఎర్లీ ఏజ్ లో లైక్ టీనేజ్ లో వచ్చే యాక్నీని, పింపుల్స్ ని అస్సలు అవాయిడ్ చేయొద్దు. అండ్ అలాగే దాన్ని సింపుల్ ట్రీట్మెంట్ తో కనుక నెగ్లిజెన్స్ గా ట్రీట్ చేస్తే అవే ఎక్కువైపోయి మన స్కిన్ మీద స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ అవి ఎరాడికేట్ చేయడం చాలా కష్టం. అండ్ 70% మాత్రమే రిమూవ్ చేయగలం అంటున్నారు జయలక్ష్మి గారు. ఇట్స్ ఎందుకు అంటే ఆ ఏజ్ లో తెలీదు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని. సో పర్ఫెక్ట్ గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మన స్కిన్ కేర్ లో తీసుకునే చేంజెస్ అన్ని చేస్తే గనక యాక్నీని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ లో వచ్చే స్కార్స్ ని కూడా మనం రాకుండా ఆపేయచ్చు. అండ్ నాకు తెలిసి జనరల్ గా స్కిన్ గురించి, హెయిర్ గురించి అండ్ బ్యూటిఫికేషన్ పరంగా జనరల్ గా అందరిలో ఎరేజ్ అయ్యే డౌట్స్ అన్నిటికీ మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు జయలక్ష్మి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే మీతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు కూడా ఇవాళ చాలా నాలెడ్జ్ గెయిన్ అయ్యాను. ఎందుకు అంటే ఇందులో ఈ క్వశ్చన్స్ లో కొన్ని నాకు కూడా డౌట్స్ ఉంటాయి, ఏవి యూజ్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి. అలాంటి వాటికి అన్నిటికీ మీరు చాలా పర్ఫెక్ట్ గా, ఎందుకు అంటే మాకు తెలియకుండానే ఏవేవో ప్రొడక్ట్స్ వాడతాము, ఆ తర్వాత స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఆ తర్వాత డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. సో అలాంటి వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ అనేది చాలా యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇంకొక డౌట్, లైక్ నేను చాలా మంది మా ఫ్రెండ్స్ లో చూస్తూ ఉంటాను, రెగ్యులర్ గా రోజుకి 6 or 7 times సోప్ పెట్టి ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు.
ఈ నిజంగా సోప్ అన్ని టైమ్స్ డేలో యూజ్ చేయడం అది ఫేస్ కి కరెక్టేనా? లేకపోతే ఫేస్ వాష్ కి వెళ్ళటం బెటరా అనేది డౌట్. సో నవేడేస్ ఇప్పుడంతా ఫేస్ వాష్ కాన్సెప్టే కొంచెం మనకు నడుస్తూ ఉంది. బికాస్ ఫేస్ వాషెస్ లో ఏమవుతుందంటే కస్టమైజ్డ్. ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్ అనుకోండి, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ కాంబినేషన్ లో పెడతాం. ఫేస్ వాషెస్ లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ మీరు వినుంటారు కదా, టీ ట్రీ ఆయిల్ అని, కొంచెం హెర్బల్ సైడ్ కోసం ఇవన్నీ యా, పెడతాం. అలాగే యూకలిప్టస్ ఆయిల్. యా, పిగ్మెంటేషన్ కి వచ్చేసరికి గ్లైకాలిక్ యాసిడ్ కాంబినేషన్ ఫేస్ వాషెస్ ఉంటాయి. సెన్సిటివ్ యా, స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే లాక్టోబయానిక్ యాసిడ్, ఇలాగా కాంబినేషన్ లో మనకు దొరుకుతున్నప్పుడు నేనైతే స్పెసిఫిక్ గా ఫేస్ వాషెస్ డిజైన్ చేసి పెడతాం. ఈ ఆయిలీ స్కిన్ కి ఒకలాగా, పిల్లలకి ఒకలాగా అట్లాగా. అండ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మేబీ 4 or 5 times డిపెండింగ్ ఆన్ ది ఆయిలీనెస్. ఓకే, రోజుకి ఒక 4 or 5 times సరిపోతుంది. మరి రోజుకి ఒకసారి కాదు, అలా అని 10-15 సార్లు కూడా అవసరం లేదు. ఎక్సెస్ డ్రైనెస్ వస్తుంది, మీరు ఎంత వాష్ చేస్తే అంత డ్రైనెస్ వస్తుంది. సో ఓకే, ఫేస్ వాష్ 3 to 4 times a day. అవగానే మాయిశ్చరైజర్ రాయడం అనేది ఇంపార్టెంట్. వింటర్ ఓకే, అనుకోండి, లేదు సన్ స్క్రీన్స్ రాయడం, సమ్మర్ అనుకోండి సన్ స్క్రీన్స్ రాయడం, ఇలా ప్లాన్ చేసుకోండి. సో సోప్స్ కన్నా ఫేస్ వాషెస్ ఆబ్వియస్లీ బెటర్, బట్ లోపల ఏ ఇంగ్రీడియంట్ ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ఓకే. అండ్ బాత్ కొచ్చేసరికి లైక్ సోప్ ప్రిఫర్ చేయడం బెటర్ అంటారా? బాడీ వాష్ ప్రిఫర్ చేయడం బెటర్ అంటారా? అది చాయిస్ అండి, ఏదైనా Choice. పర్వాలేదు. సో దే కెన్ యూస్ సోప్. అంటే మనకి ఇంతవరకు అలవాటు ఏంటంటే బాత్ సోప్స్ అండి. సో Yeah. సో జెంటిల్ క్లెన్సింగ్ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఎప్పుడైనా కూడా. సో Okay. రిపీటెడ్ గా స్క్రబ్స్ లాగా కానీ, లేకపోతే రిపీటెడ్ హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా అవసరం లేదండి. సో Okay. యా, స్క్రబ్స్ అనేవి నాట్ సో ఇంపార్టెంట్. చాలా మంది రోజు స్క్రబ్ చేస్తారు, దానివల్ల లోపల పడుకుని ఉన్న యాక్నీని మనం లేపినట్టే. అది ఇంపార్టెంట్ పాయింట్. పాప రోజు స్క్రబ్స్ చేస్తారు, రోజు టోనర్ వాడతారు, అవసరం లేదు. స్క్రబ్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ఎవ్రీ ఫోర్ట్ నైట్, 15 days ఒకసారి ఏదో చేస్తే చేయొచ్చు, ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది కాబట్టి. సో Okay. స్క్రబ్ వద్దు. Okay. సార్ చెప్పినట్టు జెంటిల్ క్లెన్సింగ్ ఇస్ ఇంపార్టెంట్. సరిపోతుంది దానికైతే. ఓకే. అండ్ చాలా పేషెన్స్ గా మీరు నా క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మీరు మా వ్యూయర్స్ కి గానీ, లిజనర్స్ కి గానీ ఏమైనా విషెస్ కన్వే చేయాలి అనుకున్నారా? డెఫినెట్ గా అండి, అందరికి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నాం మా తరఫు నుంచి, మా ఎగ్జాక్ట్ క్లినిక్స్ తరఫు నుంచి. And thanks for inviting us to this wonderful platform. Thank you, Rohit, and thank you, Pravalika, for this Okay. very good opportunity. Thank you. Okay. Yeah. థ్యాంక్ యూ. Bye. Yes. అండ్ ఇవాళైతే మనం జయలక్ష్మి గారి నుంచి అండ్ అలాగే శ్రీనివాస్ గారి తరపు నుంచి చాలా బోల్డ్ అన్ని ఆన్సర్స్ వినేసాం. అండ్ ఎంతో పేషెన్స్ గా మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. అండ్ మన రేడియో వాణి లిజనర్స్ కి, వ్యూయర్స్ కి నిజంగా ఇది ఒక నాలెడ్జబుల్ సెషన్ అని చెప్పొచ్చు. డే టు డే లైఫ్ లో మనం ఎలాంటి స్టెప్ మన మీద కేర్ తీసుకోవడానికి ఇంపార్టెంట్, అండ్ ఎలాంటివి డూస్ ఆర్ డోంట్స్ మన స్కిన్ మీద గానీ, హెయిర్ మీద గానీ అని ఈ సెషన్ లో అర్థమైంది. అండ్ అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ మాత్రం డిప్రెస్ అవ్వక్కర్లేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం హ్యావ్ ఏ సొల్యూషన్. బట్ అది ఏంటి అంటే ముందుగానే తెలుసుకొని రికగ్నైజ్ చేసి దాని మీద స్టెప్ ఫార్వర్డ్ అయితే చాలా బాగుంటుంది అని అయితే నాకు అర్థమైంది జయలక్ష్మి గారు, శ్రీనివాస్ గారి మాటల్లో. ఎందుకంటే మనం అది నెగ్లెక్ట్ చేసేటప్పుడు దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయి మనం అప్పుడు కనుక డర్మటాలజిస్ట్ దగ్గరికి కానీ, డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు అవి క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ అవి కంప్లీట్ గా కూడా క్యూర్ చేయలేరు. సో మీకేమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా మన జయాలాంటి గారు, శ్రీనివాస్ గారు లాంటి డాక్టర్స్ ని గనక మీరు కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ క్లియర్ కట్ సొల్యూషన్, అండ్ అలాగే మనం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి అండ్ మన స్కిన్ టైప్ కి ఎలాంటివి సెట్ అవుతాయో కూడా చాలా క్లియర్ గా చెప్తారు. అండ్ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆల్ ద వే మనం ఎండ్ ఆఫ్ ద డే ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాం అనేది ఖచ్చితంగా అందరూ చెక్ చేసుకుంటూ ఉంటాము. సో టేక్ ఏ స్టెప్ టువర్డ్స్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఈ రోజు రేడియో అని తరపున శ్రీనివాస్ గారిని, జయ గారిని కలిసినందుకు, మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రవల్లిక. Hello, Dr. Jay Garu.
Facebook Live. Thank you for coming into this show. Hello everybody, welcome back to my Facebook Live at 3 o'clock this evening. We are again back with another session on a wonderful topic about maintaining ourselves on the most sensitive part of our body, that is the skin, pursuing from milestones including being a benevolent medic at Samudra Hospital, married to a proficient plastic surgeon, and she dedicated a daily routine to self-establishing the state-of-the-art Dr. Jaya's Exalt Aesthetic Clinic in Sirupuram, Visakhapatnam, one of the most leading practice, and has a zeal to talks to clear in various colleges and also in JCI and a couple of other organizations in Visakhapatnam and elsewhere. So let me begin this particular day's session with welcoming once again Dr. Jaya. Welcome back. I want to understand, get related to the atmospheric changes, especially during the COVID times or during the harsh climatic changes that we have. How does it affect the skin? Yeah. Thank you, Rajgiri, for inviting me to the platform. I'm Dr. Jaya, consultant dermatologist, Exalt Aesthetic Clinic, Sirupuram. So, coming to the first question, how does skin relate to the atmosphere changes? So, out of all the organs, which is the largest organ? That is skin. Skin is largest organ of the body. It covers the entire body, starting from scalp to toe. So, it has some different kind of very important functions. Even though we see skin as a very less important dermoregulation. Whenever we get fever or hypothermia, the skin adjusts itself. So, because it helps the body to get rid of the temperature by its own thermoregulatory function. If it is not working, then only we go to medicine. And finally, sensory perception. Means if anyone touches us, how do we know? Just because of the skin only. So that's how touch perception is also there. So these are all the very important functions of the skin. So on skin is
whatever the organisms, these are all seen in the atmosphere. So definitely skin is a very good protective coat. So unless it is damaged or cut, nothing enters into the skin. Our skin is a very good amount of hyaluronic acid, which is missing as you age. They look so weak and cute. So, as age goes on, like in 20s or 30s, aging starts almost when we were born, we start aging. But after starting, definitely we need to use proper skincare so that if you neglect the skin in that age, you are going to land up in hyperpigmentation, like pigmentation dots, uneven skin tone, pigmentation issues, aging, wrinkles, and irritated skin or sensitive skin. Finally, in some areas, they might land in cancers also, skin cancers also, especially in western areas. Ma'am, can you just briefly tell me what kind of skins are available? I mean, some people say that you have a tough skin, or some people say that you have a very soft skin. Redesign our and you're talking about body sensitive. So how much is using products because of our own zeal to become more beautiful or to maintain our own body and the skin and the face, or maybe the general public? How bad is it to use the products that we have today in the market? It's better to shift to organic, or still even chemicals are okay to some extent. Unless, depending on the skin, you can adjust simple face wash and sunscreen. That's it. I don't personally advise any kind of makeup or cosmetic product which is not necessary for their skin, because in that age every skin is very good and they can replenish themselves, so need not use too many cosmetics. But on and off, everyone is into feel like events or but definitely cleansing is important. At least night time, we have to take some night pick. What we call as daycare routine is different from night care routine. Especially those who are in event field or in movie field and all, those people should have some night care routine. So, compulsory usage of micellar water, removing makeup, using moisturizer, oiling hair, these are the techniques to be followed. So unless necessary, don't go for cosmetics. Even for lipstick also, I usually advise them, if it is possible to get organic, go for them. Otherwise,
19th and 20th, they are getting periodic pigmentation. Maybe because of lead. We have almost every brand is having, even leading brands are having lead in there. Otherwise, lipsticks are not manufactured. So maybe go for better organic lipsticks or organic lip balms. Ma'am, the whole issue of coming to Facebook Live for this particular topic of dermatology was I wanted to understand the skin ailments. Do they lead to any psychological disorders or stress or because of problem on the skin? Do people get frustrated or depressed? Do you get any cases like that? Yeah, usually teenage and adult hormonal acne, I usually see not only in the skin, hair also. Hair is giving lot of psychological problems to the teenagers because nowadays we are not getting proper food through our regular diet. Because the soil is depleted, we are not enough with proper nutrients in the food we are taking. So definitely I'm seeing lot of things, especially those who face acne, oiliness, or dryness, or kind of oil. What are the skin problems usually teenagers and hormonal acne usually adult people face after 35 because of the hormonal changes. They face acne. They usually come and ask me, this is not my age, why I'm getting acne. That is just because of hormonal issues. Nowadays, everyone is facing hormonal issues, especially thyroid and PCOD. So those all lead to a bit of lack of confidence as well as psychological issues. Definitely you need to take care of your skin and hair and body. That builds you confidence that gets rid of your psychological issues and all. Okay. So it does make a difference if you are not happy or if you are having facing some challenges. It also affects the skin. That's what you're saying. Yeah, definitely. Well, ma'am, we frequently hear about this word sunscreen, SPF, and all. What exactly is that? People use a lot. I see on the sports ground or even when we play golf out on the courts. We use this, but is it okay to use that so frequently? Yeah. Sunscreen definitely they are recommended nowadays because we are facing scorching heat nowadays. Even in June also we are facing lot of temperatures. Previously at all
childhood days, we never saw this kind of 45, 50 degrees temperatures, no? So definitely there should be some protection to our skin. So we advise sunscreen. So nowadays thousands of sunscreens are there in the market. So how to choose the sunscreen? Everybody has got the dilemma which to choose. So there dermatologists play a role. We can design according to your needs, according to your age, profession, and so on. So SPF means sun protection factor. So amount of protection the sunscreen gives when we apply over the face. That is what we call sun protection factor. So if we have SPF starting from 15 to 120 like that. So for children we advise 15, 18 SPF. For adults, if you are working man, those who are exposed to repeated temperatures like some people they're in marketing field, some are in laborers. So they constantly get exposed to sun. They need to use 50 SPF. That's how we have to design. For housewives, you need not go for that much SPF. Simple 18 SPF is important. That's enough. But in some climatic changes like Australia, I get clients from there also. Some of my clients, they have gone to Australia, so they have changed the entire SPF protocol and all, because there people use 100 to 120 SPF, because they are equal. Nearer to equator, the rays almost fall perpendicularly, so definitely they need to use much higher SPF, otherwise not needed. And what we usually advise is not SPF is okay, important, not that much. But frequency of application is important, because sunscreen works for only 2 to 3 hours. So every 4th hourly you apply sunscreen. Maybe like 8 o'clock, 12 o'clock, 4 o'clock. That's it. No need to apply it in the evening, so at least in the morning time. I think you have seen laborer skin. Actually, they are very young. They are in 20s usually, but they look like 40s. Just because of constant skin exposure. They get hyperpigmentation issues, aging, lines, hair loss, everything just because of photo damage. So there lies importance of sunscreen. Ma'am, you're talking about age. That means is age also a factor on the usage of different types of skincare that should be taken in different types of ages? Or is it the same for everybody? Or even the gender?
for everyone's usage? Yeah, definitely male and female, there is not much difference. Everyone is almost same. Humans and animals, there is difference. Animals have got their very thick food, so they can protect themselves. They need not use all these. But humans, we are a bit sensitive than their animals. But gender variation, there is not much. No, But there depending is on factor. yeah, age, profession of these all things definitely matter. If the child is like 10 to 15-year-old, if she gets exposed to sun in between, like some people from some schools, they play in the sun 12 to 2 o'clock. So definitely I advise them some simple sunscreen with less SPF, like 15 to 18 SPF is important. That is enough. So I ask them to keep a sunscreen in the school bag. Whenever they go into playground, I just ask them to apply and go. And even before starting from school also, say maybe 8 o'clock, I advise them to use sunscreen once. And once in the afternoon. So And it's after, perfectly safe. definitely safe. Okay. Also, without applying anything with warmly, that is not safe. This is better. Even we use powders some powders. Those all contain sunscreens only. What you have said, like Sachin Tendulkar, he applies paint. That is physical sunscreen. So because they are all like they will be playing throughout the day. So they need some physical sunscreen like that paint, which is not appealing. So we advise chemical sunscreen which is protective. You can that will blend into our skin so that won't look odd. And if these people, usually men go outside if they are in marketing field and all, they need to apply, reapply. Maybe frequency should be more. Fantastic, man. And during especially this time, during COVID times, we see a lot of talk about sanitizing ourselves, and I've seen that we all started using a lot of Dettol in the houses and all. Can you throw some light? Is it okay to use Dettol so much? I don't know the background of Dettol, but as a dermatologist, is there any connection to Dettol and the sanitization? Yeah, usually many people think that Dettol is very good, very safe. It is good if it is used in very minute amounts. Some people use like anything. I have got many clients, those who use those Dettol in even private parts and all. So I never advise them to use such amount of Dettol and all. So maybe a drop while washing or while bathing, that's enough.
sanitization measures, especially with COVID environment, is nothing different for a skin doctor. As a skin doctor, we don't advise different skincare. Routine skincare, what we advise, like what is